హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా వెజిటేబుల్ బిర్యానీ చేశానండి. మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటున్నామండి. దానికోసం ఏంటంటే ఫస్ట్ రైస్ అయితే నేను కుక్ చేస్తున్నాను. తర్వాత అటువైపు స్టవ్ మీద పెట్టేసి ఇటు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అనమాట. ఎప్పుడైనా మనము విడిగా బిర్యానీ రైస్ కుక్ చేసుకునేటప్పుడు అండి ఏ గిన్నె తీసుకుంటామో ఆ గిన్నెకి 30 వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇదిగోండి వాటర్ పెట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత మనము ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, హోల్ గరం మసాలా, ఈ బిర్యానీ అన్నీ కూడా ఈ మసాలాలంతా ఇందులో వేసేసుకుందామండి. బిర్యానీ లీఫ్ అండి ఒక 2 వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర బాగుంటుందండి, ఇట్లా వేసుకోండి. కొత్తిమీర, కొంచెము పుదీనా, అలాగే నిమ్మకాయలు అండి. చూడండి, కొంచెం ఒక 2 నుంచి 3 స్లైస్ అనమాట. కొంచెం తెరలే వరకు వెయిట్ చేద్దామండి. ఇవ్వండి చక్కగా వాటర్ అయితే మరిగిపోతున్నాయి అనమాట. చూసారు కదా, ఇంకో కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత మనం రైస్ యాడ్ చేద్దాము. చూడండి ఇప్పుడు చక్కగా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా చూసారు కదండి, బాస్మతి రైస్ 3 గ్లాసెస్ నేను కడిగి పెట్టానని చెప్పా కదా, సోక్ చేశాను, వీటిని స్ట్రెయిన్ చేశాను. ఇప్పుడు వీటికి యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసిన తర్వాత ఈ రైస్ అంతా కూడా 80% కుక్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. 80% వరకు కుక్ అయ్యే వరకు అయితే మనము వీటిని చక్కగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి వేసాక ఒకసారి కలుపుకుంటున్నాం రైస్. ఇప్పుడు ఏంటంటే దీనికి మనం సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము, సరిపోతుంది. ఇంకా పట్టొచ్చు కూడా. ఒకసారి సాల్ట్ వేసి కలిపాక టేస్ట్ చూసుకొని కావాలంటే మళ్ళీ మనము యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. కరెక్ట్గా 3 గ్లాసెస్కి అయితే అండి 1.5 సాల్ట్ అయితే పట్టింది. నేను ఇప్పుడు మళ్ళీ వేసాను. ఇప్పుడండి దీని మీద లిడ్ పెట్టేసి దీన్ని వేరే పక్కన స్టవ్ పైన పెట్టేద్దాము. మిగిలింది ఇక్కడ ప్రాసెస్ చూద్దాము. ఇదైతే 80% అయితే కుక్ అవ్వాలన్నమాట మన రైస్. లిడ్ పెట్టేస్తున్నాను, పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మన బిర్యానీ కోసం అండి చక్కగా ఒక కప్ అనమాట, ఒక మీడియం సైజ్ కప్ అండి. చక్కగా అంత పెరుగు నేను ఇట్లా తలక లేకుండా చేసుకున్నాను అనమాట. బిర్యానీ అంటే మరి చక్కగా మనకి ఇందులో పెరుగు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, దానికోసం అని చెప్పేసి పెరుగు అనమాట ఒక బౌల్లో తీసుకున్నాను. ఇందులో దీనికి మనం ఇక్కడ మసాలా యాడ్ చేసుకుంటున్నామండి. చూడండి, దీనికి పసుపు 1/2 టేబుల్ స్పూన్, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండి. అలాగే చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూను, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ అనమాట. ఇప్పుడు మనము ఇందులో అసలైంది వేసుకోవాలి కదా, బిర్యానీ మసాలా అండి. ఇదేంటంటే నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసింది అనమాట. ఈ ఇంట్లోనే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ కావాలంటే మీరు మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది చూడండి 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉండాలనుకున్న వాళ్ళైతే 1.5 వేసుకోండి, లేదంటే 1 టేబుల్ స్పూన్ అట్లా సరిపోతుంది, మీకు కావాల్సిన ఫ్లేవర్ని బట్టి. ఇవన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెము సాల్ట్, లైట్గా సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత అండి దీనిలో కొంచెం మనము ఫ్రైడ్ ఆనియన్స్, ఇదిగోండి. ఇప్పుడు ఈ మసాలాలు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా మనము మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. వెజిటబుల్ బిర్యానీ అంటే అండి ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే బేబీ కార్న్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం మన సోయా అనమాట, సోయా బీన్స్ కొన్ని, అలాగే మన ఇంట్లో ఉండే రెగ్యులర్గా ఉండే వెజిటబుల్స్ అనమాట. ఇవన్నీ క్యారెట్, గ్రీన్ పీస్, అలాగే పొటాటో అనమాట. అండ్ యాజ్ యూజువల్గా రెగ్యులర్గానే టమాటా, ఇంకా పచ్చిమిర్చి అండి. ఇవి ఇంకా మన ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నా అన్నీ కూడా మనం చక్కగా మంచి టేస్టీగా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 3 గ్లాసెస్ రైస్ ఇందులో ఉడుకుతుందో ఆ గిన్నె పెట్టేసండి. దీనిలో ఏంటంటే మనం గీ కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ అట్లా వేస్తున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే, ఇదిగోండి ఆయిల్ హీట్ అయిపోయింది అనమాట. హీట్ అవ్వగానే ఇందులో చూడండి మీడియం సైజు 2 ఆనియన్స్ అనమాట, ఇవి యాడ్ చేసేస్తున్నాను. అలాగే 2 బిర్యానీ లీవ్స్ అండి. చూడండి, ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత, కొంచెం వేగాలి, వేగితే బాగుంటుంది. రైస్ కూడా వేరే స్టవ్ పైన పెట్టేస్తా కదా, మంచిగా ఇదిగోండి కుక్ అయిపోయినాయి. ఇట్లా అనగానే మనకి బ్రేక్ అయిపోతుంది, చూసారు కదా. ఈ రైస్ని ఇప్పుడు నేను స్ట్రెయిన్ చేసుకుంటా అండి వేరే దానిలో పెట్టేసి. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాక మంచిగా మనము కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా వేగుతాయండి. ఇదిగోండి చూసారు కదా, మంచిగా ఆనియన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగినాయి అనమాట. వేగిన తర్వాత ఏంటంటే అండి మనం వెజిటేబుల్స్ వేసుకోవాలి. కొన్ని హార్డ్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవి వేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ మనము
బేబీ కార్న్ వేస్తున్నాను. అలాగే కట్ చేసుకొని వాటర్లో పెట్టుకున్న క్యారెట్, పొటాటో, అలా గ్రీన్ పీస్ అండి. ఇవి కూడా కొంచెం హార్డ్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మనం ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2 మినిట్స్ అయితే వీటిని మనము కుక్ చేయాలండి. మిల్ మేకర్ కూడా ఇలా డైరెక్ట్ వేసుకోవచ్చు, బట్ నేను వేడి నీళ్ళలో పెట్టా కాబట్టి అండి అవి కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి. సో కొంచెం ఆగాక వేసేద్దాం. ఇప్పుడు వేస్తే కనుక ఇంకా మనకి మంచిగా కనిపించవు అనమాట, మ్యాష్ అయిపోతాయి, బాగుండదు. అందుకోసమని ఇదిగోండి చూసారు కదా. ఇదిగోండి ఇలా వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడు రాగా అవి కొంచెం కుక్ అడుగున మాడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏంటంటే మనం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే ఈ వాటర్కి అవి మంచిగా మాడకుండా కుక్ అయిపోతాయి అనమాట. ఇది ఒక చిన్న టిప్ అండి వెజిటేబుల్ బిర్యానీ చేసేటప్పుడు. లిడ్ పెట్టేద్దాము. ఇదిగో చూసారు కదా, చక్కగా మాడకుండా ఇవన్నీ కూడా కుక్ అవుతున్నాయి అనమాట. కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో స్లైస్, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే మనం ముందుగా చెప్పా కదండి సోయా చంక్స్ అనమాట ఇవి. ఇదిగోండి ఇవి కొంచెం ఒక 10 వరకు. ఒక 2 టేబుల్ స్పూన్ పుదీనా సరిపోతుందండి. అలాగే కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అండి ఇందులో కొంచెం. ఇవన్నీ వేసాక మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి చక్కగా ఇవన్నీ కూడా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా పెరుగులో ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలన్నీ, ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. గ్రేవీ కావాలంటే ఇంకా మీరు కొంచెం ఎక్కువ పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇది వేసాక మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీనికి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే అండి మన బిర్యానీకి ఎప్పుడైనా ఒక నిమ్మకాయని 2-3 డ్రాప్స్ ఇలా పిండేసుకుంటే బాగుంటుంది. దట్ ఈ వెజిటేబుల్ బిర్యానీకి అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చూడండి వేసాం కదా, చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం ఆయిల్ వదిలే వరకు అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా అండి మనం కొంచెం వేసాం కదా, కొంచెం మనకి సరిపోయేంత, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. మనం రైస్లో కూడా సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి అండి చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువైతే అస్సలు బాగుండదు మన బిర్యానీ. ఇదిగోండి లిడ్ పెట్టేసి వదిలేద్దాము ఒక 5 మినిట్స్. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయండి. చూడండి ఇదిగోండి చక్కగా టమాటో, ఆనియన్ అన్నీ కూడా మళ్ళీ మనం కొంతసేపు దమ్మిస్తాం కాబట్టి చక్కగా ఏదైనా పచ్చిదనం ఉన్నా మంచిగా కుక్ అయిపోతుంది. ఇది కూడా 80% వరకు అయితే కుక్ అవ్వాలి ఈ వెజిటేబుల్స్ కూడా. చూడండి ఇంకా మనం రైస్ యాడ్ చేస్తున్నాము. ఈ టైం అప్పుడు ఏంటంటే కొంచెం పుదీనా వేసుకోవాలండి, అలాగే కొంచెము కొత్తిమీర అనమాట, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని. ఇప్పుడు దీనికి మనము రైస్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి రైస్ చూసారు కదా, నేను చక్కగా 80% కుక్ చేసేసి ఇందాక మీకు చూపించాను, పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఈ రైస్ని దీనిపైన వేసేద్దాము. మనం వేసిన ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా చక్కగా రైస్ పట్టుకున్నాయి చూసారు కదా, అందుకే మనము ఇందులో మళ్ళీ అవన్నీ వేయలేదన్నమాట. చెక్క లవంగాయలు ఓన్లీ బిర్యానీ మసాలా పెరిగి యాడ్ చేసామండి. ఇదిగో చూసారు, రైస్ అంతా కూడా మనం యాడ్ చేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మనము చక్కగా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోవటమే. ఇదిగోండి దమ్ పెట్టే ముందు మళ్ళీ ఒకసారి పైన మనము ఇవన్నీ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే లైట్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనమాట. మన బిర్యానీ ఇంకా మంచి టేస్ట్ రావాలంటే కొంచెం రోజ్ వాటర్, అలాగే మీరు ఇంకా మంచిగా కావాలంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. సాఫ్రాన్ యాడ్ చేసుకోవచ్చు మిల్క్లో కలిపేసి. కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా అండి. ఇదిగో నేను లిడ్ పెట్టేస్తున్నాను, ఇలా వదిలేస్తున్నాను ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో. చక్కగా ఇది దమ్ అయిపోతుంది అనమాట. చూసారండి ఒక 15 నుంచి 20 నిమిషాలు అనమాట మంచిగా దమ్ అయిపోయింది మన బిర్యానీ. ఇప్పుడు లాస్ట్లో ఒకసారి సర్వ్ చేసుకునే ముందు బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి ఒక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. రైస్ అనేది కూడా బ్రేక్ అవ్వకుండా. ప్రతిసారి నేను చెప్పేదే కొంచెం కొత్తిమీర పుదీనా పైన ఇట్లా వేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తినటమే. చూసారండి వెజిటేబుల్ దమ్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగా వచ్చింది. మైల్డ్ మసాలాతో చేసండి. ఎవరైనా హెవీ లేకుండా చక్కగా తినే విధంగా, దీనితో రైతా పెట్టుకొని తిన్నా, ఏదన్నా మనం గ్రేవీ కర్రీ చేసుకుని అదిరిపోతుంది అనమాట. మీరు కూడా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.